Daily. Taste the Daily. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ భారీగా డబ్బు ఖర్చు పెడుతున్నాయని ఆరోపించారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. డబ్బుల పంపిణీ మతం రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్లు కాంట్రాక్టులకే పరిమితమైందని, మంత్రులే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కాంట్రాక్టర్లకు కమిషన్లకు మాత్రమే ఈరోజు ప్రభుత్వం, అవినీతి లేని రోజు లేదు. అది నేనుగా చెప్పేది. వాళ్ళ మంత్రులే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈరోజు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఒకరు తుపాకీ తీసి బెదిరిస్తారు, ఇంకో రకంగా బెదిరిస్తారు, ఇంకోటి రిజైన్ చేస్తాను బెదిరిస్తారు, ఇంకోటి నువ్వు ఎక్కువ తిన్నావు నాకు తక్కువ వచ్చినాయని చెప్తున్నారు. వారు కుటుంబంలో వాళ్ళు చేస్తున్నారు, అట్లా ప్రభుత్వంలో వీళ్ళిట చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు రెండు పార్టీలను చూశారు. భారతీయ జనతా పార్టీని ఈరోజు చూడాల్సిందిగా మరొకసారి అవకాశం ఇవ్వండి బీజేపీకు అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈరోజు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. జూబ్లీహిల్స్లో కూడా ఈ రెండు పార్టీలు కూడా విచ్చలవిడిగా విపరీతంగా డబ్బులు పెట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, పెడతా ఉన్నారు. ఈరోజు డబ్బులకు, ఈ యొక్క మతం రాజకీయాలకు, కాంగ్రెస్ పార్టీ చేసేటటువంటి రాజకీయాలకు జూబ్లీహిల్స్ ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు. ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షుల సమక్షంలో కండువా కప్పుకోవడం జరుగుతుంది.